ఆహ్, ఇది కూడా ఏదో రమణ మహర్షి దీంట్లో ఆయన ఫాలోవర్‌గా ఉన్నారనుకుంటా. కొంచెం అంతే కదా! మనల్ని మనం తెలుసుకోవడం కొంచెం ఆహ్, ఇది ఇట్లా వెళ్ళడం స్పిరిచ్యువల్ లైన్‌లో కొంచెం ఉండడం కూడా మంచిది. తెలుసుకోవడం కూడా మంచిది కదా! మన గురించే కాదు అన్నీ తెలుసుకోవచ్చు. హ్మ్. అలాగే మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ గుర్తుందమ్మా? ఫస్ట్ సినిమాకి మీరు తీసుకున్న రెమ్యూనరేషన్? 2500 ఫస్ట్ మూవీకి. ఫస్ట్ తల్లిదండ్రులకే 2500 ఇచ్చారు. 'శ్రీకృష్ణ సత్య' 5000 ఇచ్చారనుకుంటా. అది గొప్ప, అది పెద్ద అమౌంట్ అప్పటికి. అదే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా అప్పట్లో ఆపర్చునిటీస్ ఎక్కువుండేయి. రెమ్యూనరేషన్స్ తక్కువుండేయి. ఇప్పుడు ఆపర్చునిటీస్ తక్కువయ్యాయి. రెమ్యూనరేషన్స్ ఎక్కువయ్యాయి. ఎక్కువ కానీ అప్పటికి ఆ విలువ ఉంది. అదే రూ. 1,00,000 30,000కి టీ నగర్‌లో ఒక గ్రౌండ్ ప్లేస్ వచ్చేది. ఇప్పుడు ఎక్కడొస్తుంది? ఎన్ని కోట్లు పెట్టాలి కదా! రూ. 1,00,000 రెంట్ వస్తుంది ఇప్పుడు. హ్మ్. రెంట్‌కి ఒక హౌస్ వస్తుంది. అంతే. ఎప్పుడైనా ఫినాన్షియల్‌గా బాధపడిన సిట్యుయేషన్స్ ఉన్నాయా? లేదు. భగవంతుడి దయతో ఎప్పుడూ లేదు. ఎప్పుడూ లేదు. చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఎప్పుడు లేదు. మా నాన్నగారు మంచి జాబ్ చేసేవారు. కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలో డిస్ట్రిక్ట్ మేనేజరు. 10 మందిమి మేము. నన్ను డాన్స్ నేర్పించడానికి సెపరేట్‌గా మా అమ్మమ్మను పెట్టి, లేదంటే మా అమ్మ నాతో ఉండడానికి ఒక రెంటెడ్ హౌస్ తీసుకొని, ఒక స్పెషల్ క్లాస్ డాన్స్ క్లాస్‌కి అప్పుడే సమ్ థౌజండ్స్ స్పెషల్ క్లాస్ డాన్స్ అంటే. అంత చేశారంటే అప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఏం లేదు. మాకు సొంత ఇల్లు అప్పుడే ఉండేది. మా పిల్లలు ఎక్కువ మంది అంతే 10 మందిమి. అందరూ ఇప్పుడు వెల్ సెటిల్డ్ బాగున్నారు. హ్మ్. వాళ్ళ కోఆపరేషన్ కూడా మా సిస్టర్స్ అయితేనేమి, నేను ఐదో దాన్ని. వాళ్ళు కూడా ఎప్పుడు ఇప్పటి వరకు ఈ రోజుటి వరకు కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు. నా నాలో తప్పులు అంటే స్క్రీన్ మీద ఏదన్నా చిన్న చిన్న ఇది ఉన్నా కూడా ఇక్కడ బాలేదు విజయ బాలేదు అని ఎవరన్నా అన్నా కూడా మా వాళ్ళు అసలు ఒప్పుకోరు. లేదు లేదు నువ్వు కరెక్ట్‌గానే చేసావు. బానే చేసావు అని అలా ఎంకరేజ్ చేస్తారు కానీ ఈ రోజుటి వరకు ఆహ్, ఎప్పుడు వాళ్ళు ఇది చేసినారు లేదు నన్ను. మా మదరు గానీ, మా నాన్నగారు గానీ చదువు మటుకు పోకూడదు. చదువుతూ డాన్స్ నేర్పించు అన్నారు. అది కొంచెం 10థ్ వరకే నేను చదవగలిగాను. ఆ తర్వాత కుదరల. ఆ తర్వాత షూటింగ్స్ దానివల్ల స్టాప్ చేశాను. ఇకపోతే ఒ ఒ వాళ్ళ వరకైతే ఓకే. ఏం ప్రాబ్లమ్ లేదు. ఇప్పటి వరకు బానే ఉన్నారు. అందరూ సెటిల్ అయ్యారు. అందరూ సెటిల్ అయ్యారు. అందరూ హ్మ్. సెటిల్ అయ్యారు. అలాగే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కాస్టింగ్ కౌచ్ అనే ఇష్యూ ఇండస్ట్రీలో తిరుగుతుంది. ఒకప్పుడు మీ జనరేషన్‌లో ఉన్నప్పుడు ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? మీరేమన్నా ఫేస్ చేసారా? కాస్టింగ్‌లో ఏంటి కాస్టింగ్ కౌచ్ అంటే అవకాశాలు ఇస్తామని చెప్పేసి వాడుకుంటున్నారు అని చాలామంది ఫీమేల్ ఆర్టిస్టులు అందరూ కూడా కంప్లెయింట్స్ చేస్తున్నారు ఇప్పుడు. అప్పట్లో ఏమన్నా ఉండేదా? లేదే అయ్యో! హ్మ్. అసలు మేము ఎరగం. అలాంటివంతా అస్సలే హ్మ్. ఎరగం. ఇప్పుడు నేను చెప్తుంటే నాకే కొత్తగా ఉంది. ఏమో ఇప్పుడు ఉందంటే నాకు తెలీదు. నాకు ఇంతవరకు నేనెప్పుడు అది ఫేస్ చేయలేదు, వినలేదు కూడా. మరి అప్పట్లో ఏం లేదే. అప్పుడు కొత్త వాళ్ళకి అవకాశాలు తక్కువ అంతే. కొత్త వాళ్ళకంటే డాన్స్ వచ్చా, డ్రైవింగ్ వచ్చా, ఇలాంటివి అడిగేవాళ్ళు. తర్వాత టెస్ట్ చేసేవాళ్ళు. కొత్త వాళ్ళకి అవకాశాలు తక్కువ. కాబట్టి తల్లిదండ్రులు నాకు ఫస్ట్ కొత్త వాళ్ళకి ఇవ్వాలని పాపం వాళ్ళ రామ విజేత ఫిలిమ్స్ వాళ్ళు అనౌన్స్ చేశారు పేపర్‌లో. అనౌన్స్ చేసినప్పుడు మా డాన్స్ మాస్టర్ గారు ఎంఎస్ శైవ గారు అది చూసి నన్ను అమ్మా ఓ 2, 3 ఫోటోలు చక్కగున్నావు, అందంగున్నావు. ఇట్లా అడుగుతున్నాడు నా ఫ్రెండే అయినా అంటే అప్పుడప్పుడు ఫోటోలు తీసి ఆ ఫోటో పంపిస్తే ఆ ఫోటో 3, 4 వేలు వచ్చాయంట ఫోటోస్. దాంట్లో నన్ను సెలెక్ట్ చేసుకొని అలాగొచ్చాను. అంతేగాని నాకెప్పుడు నాకు ఇది లేదు. తర్వాత ఏవండి మనం బాగుండి, మనం కరెక్ట్‌గా ఉంటే ఎదుటి వాళ్ళు మనల్ని ఏమంటారండి? ఎదుటి వాళ్ళు మనల్ని అడగలేరు. తర్వాత ఇంకొకటి మన ఇష్టం లేకుండా ఏం జరుగుతుంది? ఏది కూడా ఏది జరగదు కదా! కదా! ఎక్కడ అది చాలా తప్పు అలా అనుకోవడం. ఆహ్, ఏదో మీరు అంటున్నారు కానీ నేను ఎప్పుడు వినలేదు అట్లంతా. కానీ నన్ను అంటారు ఎంతమంది మీకు అంటే తమాషాకు మామూలుగా అడిగేవాళ్ళు అడుగుతారు. మీరు యంగ్ ఏజ్‌లో మీరు కాలేజీ చదువుకున్నారా? అప్పుడు ఎంతమంది మీ వెనకబడ్డారు? అని మామూలుగా జోక్‌గా అడుగుతారు. కానీ నాకది తెలియనే తెలీదు. సినిమా ఫీల్డ్‌లో కూడా అంత పెద్ద హీరోస్‌తో చేశాను. యంగ్‌స్టర్స్‌తో చేశాను.
కానీ ఎప్పుడు ఒకటి మేము మేము నేను వచ్చిన స్టేజ్లోనే రజనీకాంత్ గారు ఉన్నారు, కమల్ హాసన్ ఉన్నారు. ఎవరికి వాళ్ళు పైకి రావడానికి వాళ్ళు ప్రయాసపడుతున్నారు, ప్రయత్నిస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళకి ఇంకొక ఆలోచనలు రావు కదా. వాళ్ళు పెద్ద హీరో అయ్యి సూపర్ స్టార్ అయ్యి ఉలగ నాయకుని కమల్ హాసన్ గారు అయిన తర్వాత ఆ తర్వాత విషయాలు పర్సనల్ విషయాలు నాకు తెలియవు. కానీ నా స్టేజ్ నా దీని వరకు అయితే నాకు ఎటువంటి ఇబ్బందులు ఎప్పుడు కలగలేదు. పాపం ఎవరిని తప్పు పట్టడానికి లేదు. అసలు ఏ ప్రొడ్యూసర్స్ అయితేనేమి, డైరెక్టర్స్ అయితేనేమి, ఏ హీరోస్ అయితేనేమి, ఏ టెక్నీషియన్స్ అయితేనేమి, ఏ రోజు కూడా నా దగ్గర తప్పుగా ఒక్కరోజు కూడా ఎవరు ప్రవర్తించిందే లేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన యొక్క ప్రవర్తనే మెయిన్. మన ప్రవర్తనలో కొంచెం తేడా కనపడితే ఎవరైనా ఇంకొక వాళ్ళకి ఒక దారి చూపించినట్టు ఉంటుంది. కాబట్టి వాళ్ళు అడగడానికి ఒక ఇది ఉంటుంది, ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. అంతేగాని నా వరకైతే అది నమ్మను. అదంతా నథింగ్, అస్సలు లేదు. ఈ ఫ్యాన్ వార్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒకప్పుడు ఉండేవా లేవా? ఫ్యాన్స్ ఏంటో వాళ్ళ పిచ్చి ఏంటో నాకు అర్థం కాదు. కానీ అందరూ బాగానే ఉంటారు. ఏ హీరో అందరు హీరోస్ బాగున్నారు. ఇప్పుడు ఇంకా ఇప్పుడున్న హీరోస్ మల్టీ స్టారర్ మూవీస్ వీళ్ళందరూ బాగా ఫ్రెండ్లీగా ఉన్నారు. ప్రతి ఒక్కరు పిక్చర్ రిలీజ్కి ముందు ఫంక్షన్స్ జరుగుతుంటే అందరు కలుస్తున్నారు, అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు, అందరూ ఫ్రెండ్లీగా ఉంటున్నారు, బ్రో అంటున్నారు, బ్రదర్స్ లాగా ఉంటున్నారు. ఇంత బాగున్నప్పుడు వాళ్ళకెందుకు, వాళ్ళు అది తెలుసుకోవాలి ఫ్యాన్స్. వాళ్ళు బాగానే ఉంటారా, కొట్టుకుని వచ్చేది మనమే అని వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకుంటే వాళ్ళు కూడా బాగవుతారు. కానీ చెన్నైలో కూడా ఉంది పాలాభిషేకం అని, పాలు అదంతా నమ్మను. కానీ యంగ్స్టర్స్ కదా, వాళ్ళకి కొంచెం ఉడుకు రక్తం అంతే, ఇంకేమీ లేదు. వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పుట్టాక వాళ్ళు అప్పుడు ఎందుకు చేసాం ఎట్లా అని ఫీల్ అవుతారు. అంతేనండి. అంటే ఒకప్పుడు ఉండేవా నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు టైంలో ఫ్యాన్ వార్స్? జ్ఞాపకం లేదు. కానీ వాళ్ళు కూడా గుండమ్మ కథ లాంటి సినిమాలు కలిసి చేసిన రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా గుండమ్మ కథ లాంటి సినిమాలు కలిసి చేశారు ఒకటే సినిమా. అవును, కలిసి చేశారు కదా. తర్వాత పౌరాణిక సినిమాలు కూడా చేశారు. రామారావు గారు, చాణక్య నాగేశ్వరరావు గారు చేశారు కదా. వాళ్ళకంతా ఏం లేదు, వాళ్ళకేం లేదు. వీళ్ళు అనుకోవడమే. నాకు కూడా ఉన్నారు ఫ్యాన్స్. అసోసియేషన్ పెడితే బాబు నాకు వద్దు, ఒక 2-3 సంవత్సరాలు పెట్టారు. మన మీద వెళ్ళిన తర్వాత నాకు రోజు పోస్ట్లో కట్టలు వచ్చేవి లెటర్స్. అబ్బా, నా వల్ల ఏది కాదు. నాకు ఒక పిఆర్ఓ ఉండి దానికి సమాధానాన్ని కార్డ్స్ అనమాట పంపించి తర్వాత నేను చెప్పాను,